ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. సిట్ టీంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. మరింత లోతుగా విచారణ చేయనుంది సిట్ బృందం. సిట్ లో 9 మంది అధికారులున్నారు. సిపి సజ్జనార్ తో పాటు రామగుండం సిపి ఆంబరి కిషోర్ జా, సిద్దిపేట సిపి విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డితో పాటు రవీందర్, వెంకటగిరి, కేఎస్ రావు, శ్రీధర్, నాగేంద్రరావు నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత లోతైన ఇన్వెస్టిగేషన్ కి డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, సిట్ ని ఏర్పాటు చేశారు సజ్జనార్ నేతృత్వంలో. ఇక ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగనుంది అంటే ఏం చెప్తారు? 6 రోజుల పాటు పోలీస్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ లో ఉన్న ప్రభాకర్ విచారణ ముగిసిన తర్వాత రేపు సుప్రీంకోర్టులో ఈ కీలకమైన విచారణ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సజ్జనార్ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేయలేదు. సిట్ మొదటిసారిగా ఏర్పడింది. ఎందుకంటే ఈ కేసులో గతంలో ఇన్వెస్టిగేషన్ అధికారిగా వెంకటగిరి అనేటువంటి జూబ్లీ సిసిపి నియమించారు. ఆయనే ఈ ఓవరాల్ గా కూడా సిట్ లాగా అంటే కొంతమంది అధికారులతో కలిసి ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర డీజీపీ స్వయంగా ఈ 9 మంది పేర్లతో ఒక సిట్ ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ తో పాటుగా రామగుండం సిపిగా ఉన్నటువంటి అంబరి కిషోర్ జా, దాంతో పాటు ప్రస్తుతం సిద్దిపేట సిపి, గతంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి డీసీపీ ప్రస్తుతం సిద్దిపేట సిపి విజయ్ కుమార్ తో పాటు మరికొంతమంది అధికారులు ఈ కేసులో గతంలో ఇన్వాల్వ్ అయినటువంటి కొంతమంది అధికారులందరినీ కూడా ఈ కేసులో సిట్ లో ఉంచారు. ఈ కేసులో భాగంగా అంటే రేపు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ నేపథ్యంలో కేసుని మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా అంశాలు బయటికి రావాల్సిన అంశాల నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీ ఈ సిట్ ని ఏర్పాటు చేశారు. మొత్తం 9 మంది అధికార బృందం ఉంది. దీంట్లో 4 సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటుగా కొంతమంది డిఎస్పీ క్యాడర్ అధికారులు కూడా ఉన్నారు. మొత్తం 9 మంది ఉన్నారు. వీరంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇంకా ఏవైతే బయటికి రావాల్సిన ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఇక ఢిల్లీకి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపు అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులతో వరుస భేటీ కాబోతున్నారు ఆయన. పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుతో పాటుగా పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు చంద్రబాబు.